ప్రైవేట్ రంగ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం. లక్షలాది మంది ప్రైవేట్ రంగ ఉద్యోగులు చిరకాలం స్వప్నం త్వరలోనే నెరవేరబోతుంది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ 95 కింద కనీస పెన్షన్ పెంపు మరియు వేతన పరిమితి సవరణపై కేంద్ర ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాబోయే కొన్ని నెలల్లోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. కీలక మార్పులు ఇవే. కనీస పెన్షన్ భారీ పెంపు. ప్రస్తుతం ఈపీఎస్ 95 కింద పెన్షనర్లు నెలకు కేవలం ₹1000 నుంచి కనీసం పెన్షన్ పొందుతున్నారు. దీనికి 3000 నుంచి 9000 వరకు పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం స్థితి సుమారు 47 లక్షల మంది పెన్షనర్లకు నెలకు 9000 కంటే తక్కువ పెన్షన్ పొందుతున్నారు. ప్రభుత్వం స్పందన. పెన్షన్ పెంపుపై వినతులు పరిశీలనలో ఉన్నాయని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే పార్లమెంట్లో వెల్లడించారు. పీఎఫ్ కంట్రిబ్యూషన్ కోసం ప్రస్తుతం ఉన్న బేసిక్ శాలరీ లిమిట్ 15,000 పెంచాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. దీన్ని 25,000 లేదా 30,000 పెంచే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ప్రయోజనం వేతన పరిమితి పెరిగితే పెన్షన్ ఫండ్కు జమ అయ్యే సొమ్ము పెరుగుతుంది. తద్వారా పదవీ విరమణ వచ్చే తర్వాత నెలవారీ పెన్షన్ భారీగా పెరుగుతుంది. పెన్షన్ అంచనాలు వేతన పరిమితి 25,000 అయితే సర్వీస్ కాలాన్ని బట్టి పెన్షన్ మొత్తంలో మార్పులు ఇలా ఉండవచ్చు. సర్వీస్ కాలం అంచనా పెన్షన్ నెలకు 10 సంవత్సరాలకి 3,570, 20 సంవత్సరాలకు 7,140, 35 సంవత్సరాలకి 12,500. సుప్రీంకోర్టు రెడ్ లైన్. ఈ వేతన పరిమితి పెంపుపై తుది నిర్ణయం తీసుకోవడానికి సుప్రీంకోర్టు కేంద్రానికి 4 నెలలు గడువు విధించింది. ఈ గడువు ముగిసేలోగా కేంద్రం తీసుకోబోయే నిర్ణయం కోట్లాది మంది ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తును మార్చనుంది. వేతన పరిమితి పెరిగితే ప్రస్తుతం చేతికి వచ్చే నికర జీతం స్వల్పంగా తగ్గినప్పటికీ భవిష్యత్తులో పొందే పెన్షన్ మాత్రం రెట్టింపయ్యే అవకాశం ఉంది. ఇది కూడా గమనించవలసిన విషయం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.